మన్యం జిల్లాలో మరణ మృదంగం ఆగడం లేదు. జ్వరాలు, పచ్చ కామెర్లు వణికిస్తున్నాయి. సర్కారు నిర్వాకానికి అమాయక విద్యార్థులు బలి అవుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక 21 మంది గిరిజన విద్యార్థులు బలయ్యారు. తాజాగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో గిరిజన విద్యార్థి మృతి చెందింది. దీంతో ఈ నెలలో మృతి చెందిన వారి సంఖ్య 6కు చేరింది. తాజాగా హద్దుబండి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న మండంగి కవిత జ్వరం, ఊపిరితిత్తుల వ్యాధితో విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ పాఠశాల ఎదుట మృతదేహంతో ఆందోళన దిగారు గ్రామస్తులు. గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి, ఇవాళ ఎమ్మెల్యే రావాలి, మినిస్టర్ రావాలి, వాళ్ళొక మాట చెప్పాలి. వాళ్ళు వచ్చే వరకు మేము కదలము, సార్. గిరిజన విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? విద్యార్థుల ఆరోగ్యం పట్టదా? ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేకపోవడం దారుణం. కురుపాంలో 2 విద్యార్థులు మృతి చెందితే వారి కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ బాధ్యతగా 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించింది. కూటమి ప్రభుత్వం కనీసం స్పందించలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గిరిజన సంఘాల నాయకులు. 2 నెలల్లో ఇప్పటి వరకు 21 మంది విద్యార్థులు చనిపోయారని, ఈ నెలలో వరుసగా 6గురు మృతి చెందిన సంబంధిత శాఖ మంత్రి, ఎమ్మెల్యేలకు చీమకుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. సుమారు 30% సికిల్ సెల్ ఎనీమియా ఉందని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్స్లోనే ఉన్నాయి. టైఫాయిడ్ ఉంది, మలేరియా ఉంది. గత 2 సంవత్సరాలుగా దోమతెరలు పంపిణీ చేయడం లేదు. ఎక్కడ మెస్సులు లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, సరైన ఫుడ్ లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. గిరిజన సంక్షేమ మంత్రి తన మొదటి సంతకం ఏఎన్ఎంఎల్ని ఇస్తామని చెప్పింది, ఇవాళ వరకు కూడా ఎక్కడ అమలు చేయలేదు. హాస్టల్ తలుపులు, కిటికీలకు మెస్సులు లేవని, తాగునీటి సమస్య వెంటాడుతుందని, సరైన మెనూ అందించడం లేదంటూ గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతాలు అంటే నా ఆత్మ, ఎక్కడైనా స్పందిస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. గిరిజన మరణాల పట్ల దృష్టి సారించాలని, లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఇంకోవైపు ఎక్స్గ్రేషియా, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, గిరిజన బిడ్డల చావుకు ఆ శాఖ మంత్రి సంధ్యారాణి వచ్చి సమాధానం చెప్పే వరకు మృతదేహాన్ని పాఠశాల నుంచి తరలించేది లేదని గిరిజన సంఘాల నాయకులు తెగేసి చెప్పారు. అయితే పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీఓ స్వప్నిల్ జగన్నాథ్ పాఠశాలకు వచ్చి గిరిజనులతో మాట్లాడారు. విచారణ జరిపి సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.